నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9వ తరగతి గణితంలోకి అడుగుపెట్టబోతున్నాం. చాప్టర్ 6 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో మనమందరం కలిసి దీన్ని ఈజీగా నేర్చేసుకుందాం. ఈరోజు మనము ఏమేమి నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలుసుకుని వాటి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఆ తర్వాత వాటిని గ్రాఫ్ ఎలా గీయాలో నేర్చుకుని కొన్ని స్పెషల్ కేసెస్ చూసి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం. చివర్లో అన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. రైట్, సో మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. అసలు ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏంటి? దీనికి లీనియర్ అని పేరెందుకొచ్చింది? దాని వెనుకున్న అసలు కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మ్యాథ్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉంటే నంబర్స్, ఫార్ములాస్ మాత్రమే కాదు, అది మన చుట్టూనే ఉంటుంది. ఉదాహరణకి ఈ క్రికెట్ మ్యాచ్ సిచ్యువేషన్ చూడండి. విరాట్, శుభ్మన్ ఇద్దరూ కలిసి 200 పరుగులు చేశారు. దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా ఎలా చూపించగలం? ఇదిగో, ఇదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ax + by + c = 0. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం ఈ చాప్టర్లో ముందు నేర్చుకోబోయే ప్రతి కాన్సెప్ట్కి ఇదే బేస్. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన క్రికెట్ ఎగ్జాంపుల్, x + y = 200 కదా. దాన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చితే x + y - 200 = 0 అవుతుంది. ఇప్పుడు ax + by + c = 0తో పోల్చి చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. x యొక్క కోఎఫిషియంట్ a ఏమో 1, y యొక్క కోఎఫిషియంట్ b కూడా 1, ఇక కాన్స్టెంట్ టర్మ్ c వచ్చి -200. సరే, మనకొక ఈక్వేషన్ ఎలా రాయాలో అర్థమైంది. కానీ ఆ ఈక్వేషన్నే సాటిస్ఫై చేసే x, y విలువలేంటి? వాటినే మనం సొల్యూషన్స్ అంటాం. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సొల్యూషన్ అంటే ఒక సింగిల్ నంబర్ కాదు, అది xకి 1, yకి 1, ఇలా 2 విలువల జత. ఈ జతని మనం ఆర్డర్డ్ పేర్ x, y అని రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇంతకు ముందు సాల్వ్ చేసిన కొన్ని ఈక్వేషన్స్లా కాకుండా 2 వేరియబుల్స్ ఉన్న లీనియర్ ఈక్వేషన్కి ఒకే ఒక సొల్యూషన్ ఉండదు. దీనికి అనంతమైన సొల్యూషన్స్ ఉంటాయి. అది ఎలా సాధ్యమంటారా? చూద్దాం. ఈ అనంతమైన సొల్యూషన్లో కొన్నింటిని మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. 3x + 4y = 7 అని ఈక్వేషన్ తీసుకుందాం. సింపుల్గా xకి మనకు నచ్చిన ఒక వాల్యూ ఇద్దాం. ఉదాహరణకి x = 1 అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 × 1 + 4y = 7, అంటే 3 + 4y = 7. ఇప్పుడు 3ని అవతలికి పంపిస్తే 4y = 4, అంటే y = 1 వస్తుంది. అంతే, మనకొక సొల్యూషన్ దొరికింది, 1, 1. ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేయొచ్చు. ఈ టేబుల్ చూడండి. ఈసారి y = 0 అనుకుందాం. అప్పుడు 3x = 7 అయ్యి x = 7/3 వస్తుంది. సో 7/3, 0 అనేది ఇంకో సొల్యూషన్. అలాగే x = -1 తీసుకుంటే y = 5/2 వస్తుంది. ఇలా మనం రోజంతా చేసిన సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో మన దగ్గర 1, 1, 7/3, 0 ఇలా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అనంతమైనవి ఉన్నాయి కదా. ఈ సొల్యూషన్స్ అన్నింటినీ ఒకేసారి ఎలా చూడగలం? దానికి సమాధానమే గ్రాఫింగ్. ఒక లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ గీయడం చాలా సింపుల్. మనకు కావాల్సింది కనీసం 2 సొల్యూషన్ పాయింట్స్. ఎందుకంటే ఏవైనా 2 పాయింట్స్ గుండా మనం ఒకే ఒక స్ట్రైట్ లైన్ గీయగలం. ఆ పాయింట్స్ని కోఆర్డినేట్ ప్లేన్ మీద ప్లాట్ చేసి ఒక స్కేల్తో వాటిని కలిపితే చాలు. ఇప్పుడు 2x + y = 6 అనే ఈక్వేషన్కి గ్రాఫ్ గీద్దాం. ఫస్ట్ మనకు పాయింట్స్ కావాలి కదా. ఈ టేబుల్లో xకి 0, 3, 2 లాంటి వాల్యూస్ ఇచ్చి వాటికి కరెస్పాండింగ్ y వాల్యూస్ కనుక్కున్నాం. సో మనకు 0,6, 3,0 అండ్ 2,2 అనే 3 పాయింట్స్ దొరికాయి. ఈ పాయింట్స్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేసి వాటిని కలిపితే చూడండి, ఒక పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది.
మనం ఇందాక చెప్పుకున్న ఆ అనంతమైన సొల్యూషన్స్ అన్నీ కూడా ఈ లైన్ మీదే ఉంటాయి. ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ 2x + y = 6 అనే ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ అవుతుంది. అందుకే దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు, ఎందుకంటే దీని గ్రాఫ్ ఒక లైన్. అయితే అన్ని లైన్స్ ఇలా వాలుగా ఉండవు. కొన్ని స్పెషల్ కేసెస్లో లైన్స్ x యాక్సిస్కి కానీ y యాక్సిస్కి కానీ ప్యారలల్గా ఉంటాయి. వాటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. వీటి ఈక్వేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. y = k అంటే y = సమ్ కాన్స్టెంట్, అంటే x వాల్యూ ఏమైనా కానీ y వాల్యూ ఎప్పుడూ k గానే ఉంటుంది. అప్పుడు మనకు x యాక్సిస్కి ప్యారలల్గా ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది. అలాగే x = k అంటే y వాల్యూ ఏమైనా కానీ x వాల్యూ ఎప్పుడూ k గానే ఉంటుంది. అప్పుడు y యాక్సిస్కి ప్యారలల్గా ఒక వర్టికల్ లైన్ వస్తుంది. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఇదే లాజిక్ ప్రకారం x యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్కి ఏ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది? ఆలోచించారా? x యాక్సిస్ మీద మనం ఏ పాయింట్ తీసుకున్నా దాని y కోఆర్డినేట్ ఎప్పుడూ 0ఏ. అందుకే x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ y = 0. అదే లాజిక్తో y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x = 0. ఓకే, మనం చాలా థియరీ నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని అప్లై చేసే టైం వచ్చింది. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ మొదటి క్వశ్చన్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనకు 2x + 3y = k అనే ఈక్వేషన్ ఇచ్చి 2,1 అనేది దానికి ఒక సొల్యూషన్ అని చెప్పారు. మనం k వాల్యూని కనుక్కోవాలి. ఇది చాలా సింపుల్. 2,1 అనేది సొల్యూషన్ కాబట్టి ఆ వాల్యూస్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సో మనం x బదులు 2, y బదులు 1ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే 2 × 2 + 3 × 1 = k. 2 × 2 is 4 + 3 × 1 is 3. 4 + 3 = k. సో k వాల్యూ 7 అంతే. ఈ క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్స్లో ఏది 2x - 5y = 10కి సొల్యూషన్ అవుతుందో చెప్పాలి. ఎలా చెక్ చేయాలి? సింపుల్గా ప్రతి పాయింట్లోని x, y వాల్యూస్ని ఈక్వేషన్లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే LHSలో పెట్టి చూడాలి. రిజల్ట్ గనక రైట్ హ్యాండ్ సైడ్ అంటే RHSకి అంటే 10కి ఈక్వల్ అయితే అది సొల్యూషన్. ఉదాహరణకి 0,2ని చూద్దాం. 2 × 0 - 5 × 2 అంటే 0 - 10 విచ్ ఇస్ -10. ఇది 10కి ఈక్వల్ కాదు. సో 0,2 సొల్యూషన్ కాదు. ఓకే, చాలా మంచి ప్రాక్టీస్. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. వాటన్నిట్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: స్టాండర్డ్ ఫార్మ్ ax + by + c = 0. ప్రతి లీనియర్ ఈక్వేషన్కి అనంతమైన సొల్యూషన్స్ ఉంటాయి మరియు దాని గ్రాఫ్ ఎప్పుడూ ఒక స్ట్రెయిట్ లైన్. ఈ కోర్ కాన్సెప్ట్స్ గనక మనకు బాగా అర్థమైతే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే మ్యాథ్స్ మనకు ఫ్రెండ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతాయి. ఈరోజు మనం ఒక సింగిల్ లైన్ యొక్క ఈక్వేషన్ గురించి నేర్చుకున్నాం. మరి రెండు లైన్స్ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని ఎలా కనుగొనాలి? అది మనం తర్వాతి పాఠాల్లో నేర్చుకుందాం. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.